కాస్ట్ ఆఫ్ లివింగ్ రేట్ ఎక్కువ పెరిగిపోయింది. అమౌంట్ ప్రతి దానికి కూడా అమౌంట్ ఎక్కువ కట్టగలుగుతున్నాం దానికి. అందుకోసం కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఎక్కువ పెరిగిపోయింది మై డిపెండ్. దేనికి కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయిందంటే మనకి ఫుడ్ కు చూడొచ్చు, కిచెన్ గ్రాసరీస్ కి అన్ని రేట్లు పెరిగిపోయినాయి. అలాగే చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ రేట్లు పెరిగిపోయినాయి. ఎవర్ గ్రోయింగ్ మెడికల్ ఎక్స్పెన్సివ్ పెరిగిపోయినాయి. ఇవన్నీ పెరగడం ద్వారా ఏంటంటే చాలా మంది వాళ్ళ యొక్క డ్రీమ్స్ ని, వాళ్ళ యొక్క గోల్స్ ని ఫుల్ఫిల్ చేసుకోలేకపోతున్నారు మై డిఫెండ్స్. ఎందుకంటే జాబ్ అనేది మీకు తెలుసు మై డిఫెండ్, జాబ్ అనేది మంచిదే, కానీ జాబ్ తో పాటు అడిషనల్ ఇన్కమ్ ఒకటి పెట్టుకోవాలండి. సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెట్టుకోవాలి మై డిఫెండ్స్. ఆ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెట్టుకోవడానికి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ మీకు ఉపయోగపడుతుందండి. ఓకే, అదేంటి వాట్ అనేది మీకు క్లియర్ గా చెప్తాను మై డిఫెండ్స్. ఓకే మై డిఫెండ్స్, వాట్ ఆర్ యువర్ కరెంట్ ఛాలెంజెస్? ఈ రోజు చాలా మంది బాధాకరమైన సిచ్యువేషన్ ని ఫేస్ చేస్తున్న విషయాలు కొన్ని ఉన్నాయి మై డిఫెండ్స్. అవి మీతో చెప్తాను. అదేంటంటే మై డిఫెండ్స్, వాళ్ళు చేస్తున్న పనులు, వాళ్ళు జాబ్ చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా, ఏది చేస్తున్నా కూడా ట్రెడిషనల్ బిజినెస్ లో, అంటే నెట్వర్క్ మార్కెటింగ్ కాదండి, ట్రెడిషనల్ బిజినెస్ చేస్తున్నా వాళ్ళకి నో క్లియర్ ఫ్యూచర్ అండి. వాళ్ళకి వస్తున్న డబ్బు ద్వారా వాళ్ళకి ఫ్యూచర్ కనిపించట్లేదు. అలాగే జాబ్ చేస్తుంటే ఇన్సెక్యూరిటీ ఉంది మై డిఫెండ్. మనం ఉద్యోగం చేస్తే ఉద్యోగంలో మన కోపం వచ్చినా మనమే బయటకు రావాలి, మనకు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళ కోపం వచ్చినా మనమే బయటకు రావాలి. అలాగే దీని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు అన్హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మై డిఫెండ్స్, అన్హ్యాపీ విత్ జాబ్ లో ఉన్నారు. అలాగే మై డిఫెండ్స్, లిమిటెడ్ ఫిక్స్డ్ సాలరీ, అంటే 20,000 సాలరీ ఇస్తా అంటే 20,000 వస్తుంది, 30,000 సాలరీ వస్తే అంటే 30,000 వస్తుంది. లిమిటెడ్ ఫిక్స్డ్ సాలరీ ఉంటుంది. దాని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి టూ మెనీ ఎక్స్పెన్సెస్, ఇందాక చెప్పాను కదా, ఇన్ఫ్లేషన్ రేట్ పెరుగుతున్నప్పుడు కాస్ట్ రేట్ పెరిగిన దాని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి టూ మెనీ ఎక్స్పెన్సివ్ అవుతున్నాయి, ఖర్చులు పెరుగుతున్నాయి. దాని తర్వాత హెవీ కాంపిటీషన్ ఉంది. జాబ్ కాదు, ఏదన్నా జాబ్ లో కూడా జాబ్ రావడం కూడా చాలా ఆశామాష రావడం లేదు మై డిఫెండ్స్ ఈ రోజుల్లో. రీసెంట్ గా నేను ఒక గుజరాత్ మ్యాగజైన్ పేపర్ చదివినప్పుడు తెలుసుకున్నప్పుడు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక ఫ్యూన్ ఉద్యోగానికి బీటెక్లు, ఎంటెక్లు, ఇంజనీరింగ్లు చదివిన వాళ్ళు కూడా అప్లై చేస్తారంట మై డిఫెండ్. అంత టఫ్ కాంపిటీషన్ ఉంది ఈ రోజు. ఓకే, ఇవన్నీ కాదు, ఏదైనా బిజినెస్ చేస్తాను లెస్ ప్రాఫిట్ లో అంటే అలా మార్జిన్ లెస్ ఉందండి, మార్జిన్ తక్కువ లేదండి. ఏ వ్యాపారం చేయాలన్నా 5 లక్షలు 10 లక్షలు లేని ఏ వ్యాపారం, చిన్న టీ కొట్టు పెట్టుకోవాలన్నా కూడా 5-6 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి మై డిఫెండ్. కానీ ఈ రోజుల్లో మీరు ఎలాంటి పెద్ద ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఒక అద్భుతమైన వ్యాపార అవకాశం, మీకు మీరే బాస్, మీకు నచ్చిన టైంలో చేసుకునే ఒక అద్భుతమైన ఆపర్చునిటీ గురించి మీకు తెలియజేయబోతున్నాను మై డిఫెండ్. జాగ్రత్తగా వినండి. వీటన్నిటి ద్వారా ఏమవుతుందంటే మోడర్న్ డే స్ట్రెస్ అవుతుందండి. హెవీగా చాలా మంది చిన్నపిల్లలు కూడా స్ట్రెస్ అవుతున్నారు. వాళ్ళ మొబైల్ ఇవ్వకపోతే కూడా స్ట్రెస్ అవుతున్నారు. రీసెంట్ గా చూశాను, మొబైల్ ఈ రోజుల్లో ఎలా ఉంది అంటే వాళ్ళ మొబైల్ ముందు పెట్టి ఏదైనా గేమ్ పెడితే పిల్లలు ఫుడ్ తింటున్నారు. అంత దారుణమైన సిచ్యువేషన్ లో ఉన్నారు. దాని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి పెద్దవాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా మోడర్న్ డే స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతుంది. ఇలాంటి హ్యాపీ ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ లో ఉన్నారు, వాళ్ళకి స్ట్రెస్ లో ఉన్నారు. దాని ద్వారా ఏమవుతుందంటే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయండి. చాలా మందికి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఆ హెల్త్ ఇష్యూస్ ద్వారా వాళ్ళ లైఫ్